హాయ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. ఒక మతోన్మాది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతా ఉన్నాను చూడండి. అందులో ఉన్న ప్రతి విషయాన్ని చదివి వినిపిస్తూ దానికి సమాధానం చెప్తాను. అయితే ఇతన్ని మతోన్మాది అని ఎందుకంటా ఉన్నావన్నా అంటే, కేవలం ఇలా మత పిచ్చి పట్టి సాటి మనిషిని ప్రేమించలేని వారిని మతోన్మాదులు అని ఖచ్చితంగా మనం పిలవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను చూసి కొంతమంది హిందూ సహోదరులే నన్ను పరామర్శించి, నన్ను ధైర్యంగా ఉండు అని చెప్పి, ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోకు, డిప్రెషన్‌లోకి వెళ్ళి నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అని చెప్పి, తమ మాటల ద్వారా ప్రోత్సహించే హిందూ సహోదరులు ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా బంధువుల్లో, రక్త సంబంధీకుల్లో ఎంతో ప్రేమ కలిగిన హిందూ సహోదరులున్నారు. అలాంటి వారందరూ మతోన్మాదులు కారు కదా! కేవలం, కేవలం ఒక 1% మత పిచ్చి కలిగి, సాటి మనిషిని ప్రేమించలేని వ్యక్తులనే ఖచ్చితంగా మనం మతోన్మాదులని పిలవాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను కూడా తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వారిని ఏమనాలో మీరే కామెంట్ చేయండి. ఓకేనా? చాలామంది నాకు వాట్సాప్‌లో ఈ ఫోటోస్ పంపిస్తా ఉన్నారు. తర్వాత "అన్న దీని గురించి చెప్పండన్నా. మీరే ఇలాగా మాట్లాడారా అన్న" అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. నేను ఇలా మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ రాదు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా దేవుని కొరకే బ్రతుకుతాను. ఎందుకంటే పశ్చాత్తాపపడడానికి దేవుడు నాకు పెట్టిన భిక్ష ఇది. లేకపోతే ఆ రోజు చనిపోయి ఉంటే ఆ రోజే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరిసేవాడిని. ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని సంగమా. చాలామంది విశ్వాసులు, చాలామంది నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేస్తున్న కొంతమంది సహోదరీలు, సహోదరులు బాధతో నాకు వాట్సాప్‌లో ఈ ఫోటోస్ పెట్టడం జరుగుతూ వచ్చింది. నేనే ఇలాగ పెట్టానేమో అనుకున్నారు వాళ్ళు. అలాంటి వారందరికీ సమాధానంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలను మీరు నమ్మకండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. నా ఫోను నంబర్ మీ దగ్గర ఉంటది గదా! ఖచ్చితంగా నన్ను ఫోను చేసి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.